మామిడి పళ్ళు మామిడి పళ్ళు సీజన్ వచ్చేసింది కదండి. ఇంకెందుకు మామిడి పళ్ళతో ఏదైనా వెరైటీగా ఫుడ్ చేసేసుకుందాం అని అనిపించినప్పుడు నాకేమనిపించిందంటే, మా పిల్లలకి నేను బయట నుంచి ఐస్ క్రీమ్స్ అయితే పెట్టలేదు. సో అయితే ఇంట్లోనే హెల్తీగా ఐస్ క్రీమ్స్ అయితే చేసేద్దామని స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఈ హెల్తీ ఐస్ క్రీమ్స్ అన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది చూసేసేయండి. మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అస్సలు ఇది సీజన్లో దొరికే ఫ్రూట్ కాబట్టి చాలా అంటే చాలా ఇష్టం. మా చిన్న పాప ఈ ఇయర్ నుంచే తినడం స్టార్ట్ చేసింది కాబట్టి తనైతే మరీ ఇంట్రెస్ట్గా తింటుంది మ్యాంగోస్ అయితే. నాకైతే చాలా నచ్చింది తను మ్యాంగోస్ ఇష్టంగా తినడం. సో అందుకని నేనైతే ఇంకా ఏం చేశానంటే ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పి ఇలా ఐస్ క్రీమ్స్ మౌల్స్ అవి తీసుకొని అందులో అయితే వేసి తనకైతే ఒక ఆఫ్టర్నూన్ టైము ఒక 2 డేస్కి ఒకసారైనా ఇవ్వచ్చు కదా అని నేను ఇంట్లో ప్రిపరేషన్ అయితే చేశాను. ఇప్పటికి వచ్చి దానికి ఐస్ క్రీమ్ అనేది పెట్టలేదు. సో అందుకని ఇలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నేనైతే ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను. స్వీట్ అస్సలు యూజ్ చేయలేదు. సో స్వీట్ యూజ్ చేయలేదు కాబట్టి తింటారో లేదో అనుకున్నాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా తిన్నారు పిల్లలైతే. మనం ఇలా బయట నుంచి వాళ్ళు ఏ కెమికల్స్ కలుపుతారో ఏంటో అని బయట ఫుడ్స్ పెట్టకుండా ఉండే కన్నా ఇలా మనకి సీజనల్లో దొరికే ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని వాటితోనే ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిదని నాకైతే అనిపించింది. ఏముంటాయండి, ఒక 3 ఇంగ్రీడియంట్స్ వేసాను నేనైతే. మ్యాంగోలో ఏదో రకంగా మంచిగా స్వీట్ ఉంటుంది, మామిడి పండులో చాలా స్వీట్ ఉంటుంది. ఆ స్వీటే సరిపోతుంది. స్వీట్ ఇంకా మనం స్వీట్ వేయక్కర్లేదు. అండ్ నేను కొంచెం కాజూస్ ఇలా చేశాను. సో అంతే, ఇలా మౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం నెక్స్ట్ డే ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఏదైతే నైట్ టైం ప్రిపేర్ చేశానో నైట్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇచ్చాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా చిన్న పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా పెద్ద పాప ఏంటంటే అది కొంచెం కరిగెక్కి క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూసారా, ఆ క్రీమీ టెక్స్చర్ని ఇష్టపడి చాలా అంటే చాలా బాగా తిన్నదండి. సో మీరు వీడియోని చూసి వెళ్ళిపోకండి. నచ్చితే ఒక లైక్ చేసేసి చిన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక చిన్న కమెంట్ పెట్టేసేయండి. మీకు మ్యాంగోస్ అంటే ఎంత ఇష్టం, మీ ఊర్లో మ్యాంగోస్ ఎంత రేట్ ఉన్నాయి. మా ఊర్లో అయితే డజన్ 120 రూపీస్ అండి, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు మ్యాంగోస్ అంటే ఎంత ఇష్టం, ఎంత రేట్ ఉంది, మీరు నా వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి. సో ఇంకా మన వీడియోని ఫాలో చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి. చూసారా, నేను ఇలా చక్కగా ర్యాబిట్ ఫేసెస్, ఇలా పైనాపిల్ది ఒకటి, స్ట్రాబెర్రీది ఒకటి, ఇలా ఉండేవి తీసుకున్నాను. సో ఆ మౌల్స్లో ఫస్ట్ ఏంటంటే రివర్స్ నుంచి మౌల్డ్ చేయాలి. పైనుంచి లాగాము, తర్వాత తెలిసింది రివర్స్ నుంచి మౌల్డ్ చేసి ఆ తర్వాత తీస్తే చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి తెలుసండి. చాలా బాగున్నాయి కూడా. సో ఈ పైనాపిల్ షేపు, స్ట్రాబెర్రీ షేప్లో వేసినవి అయితే ఇంకా బాగున్నాయి. ఇవి టెడ్డీ బేర్స్ చిన్న చిన్నవి వచ్చాయి, కానీ ఆ పైనాపిల్ షేప్స్లో వేసినవి, పైనాపిల్ ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి, ఇంకొకటి ఏ షేప్ వచ్చింది అవైతే చాలా బాగున్నాయి. కొంచెం పెద్దగా వచ్చాయి, చిన్నవి లిటిల్ బైట్స్ లాగా చాలా బాగున్నాయి. ఇవి చిన్న చిన్నవి వచ్చాయి, అవైతే మాత్రం కొంచెం పెద్దగా వచ్చాయి. బాగున్నాయి, ఎక్కువ టైం వరకు కూడా ఉన్నాయి. కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేసేయండి. చాలా ఈజీగా కూడా చేసేయచ్చండి. మనం మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు, పెద్దగా శ్రమ ఏమీ ఉండదు. నేనైతే తిన్నాను, నాకు కూడా చాలా నచ్చాయి. ఇవేనండి నేను చెప్పిన బిగ్ ఐస్ క్రీమ్స్ అనమాట. 3 వచ్చాయి, కానీ చాలా పెద్దవి వచ్చాయి, ఎక్కువసేపు తినచ్చు కూడా. సో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. సో ఈ ఐస్ క్రీమ్స్ కూడా చాలా నేను అక్కడక్కడ జీడిపప్పు వేసాను కదా, ఎక్కువగా మిక్సీ చేయలేదు, చిన్న చిన్న పలుకు తగిలినట్టుగా చేశాను. సో దానివల్ల అయితే అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ చాలా అంటే చాలా. ఇది స్ట్రాబెర్రీ, దానికి చిన్న స్మైలీ ఫేస్ వచ్చింది, అది పీస్. ఆ పక్కన ఉన్నదేమో పైనాపిల్. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేస్తారని, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.